రోజు లెసన్ ఏంటి? చదివా? మీరే చదవండి. సిగ్గు వస్తుందా? ఓకే, అర్థమైంది కదా. తల్లికి మించిన దైవము లేదా దేవుడు ఉన్నాడా అని ప్రశ్న ఎవరు ప్రశ్నిస్తారు కదా తెలుసా? లోకం, సమాజము ప్రశ్నించింది. ఎందుకంటే దేవుడు కనిపించరు కదా. అందుకే తల్లిలో ఉన్న ప్రేమ, తల్లిలో ఉన్న త్యాగం చూసుకొని, ఓహో దేవుడైతే ఉన్నాడో లేదో కానీ దేవుడి కన్నా మించిపోయిందిరా తల్లి అనేసి సమాజం అంటుంది. ఏ చెప్పండి. అమ్మకు ఒక పాట రాశాడనమాట. ఆ బ్రహ్మకైనా దాన్ని ఊహించగలదా? బ్రహ్మ అంటే ఎవరు? దేవుడు కూడా దాన్ని అర్థం చేసుకోగలదా అనేసి దేవుడికి తగ్గించేశారన్నమాట. ఎవరు తగ్గించాడు? దేవుడు. అయితే ఇప్పుడు ఆ దేవుడికి ఈ తల్లికి ప్రేమలో దాన్ని వ్యత్యాసం నేర్చుకుందాం. దాని మధ్య ఉన్న తేడా చెప్పం. అదే అనేసి నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడు. కానీ ఏది ఎక్కువ? అమ్మ ఎంత మంచి తల్లి, ఎంత అధికంగా ప్రాణమిచ్చి ప్రేమిస్తుందో దానికన్నా రెట్టింపు ఎవరికి ఉందనేసి నేర్చుకుందాం. ఏ చెప్పండి. అయితే ఇంకో వర్గం, ఇంకో తల్లి గురించి చూడొచ్చు. తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. ఇంకో కోణంలో తల్లులు ఉంటారు. అటువంటి తల్లుల గురించి మామ దాని ప్లేస్ तेरे बागा रकम यंग जागे आबो आदरेन रिकॉर्ड एन सुबह एंडूंगे थे तंगसेंग नायम लेंगे नेडानी पज्जा कुनायम लेंगे नावना कయ్యేడిగా మళ్ళీ వార్తల్లో చూపించారన్నమాట. ఇంకొకటిదేమో అవనండి డకోత ఆ అతను మా కయ్యేలి సన్నపసి అబ్బాయి డకోలే ఇటు ఆలోగా ఇంకొకటితో అక్రమ సంబంధం డకోలంచడం. కానీ అవన్ పూజను ఆటంకం అయిపోతాననేసి కయ్యలే ఏమని తెలియదు కదంప సుఖంగా తెలియదు. అదనమాట. అలాగుంటుంది తల్లి ప్రేమ. అందరికి ఉండదు కానీ కొందరికి ఉంటుంది. ఏ చెప్పం, మంచి తల్లికి ఉండదు, ఇటువంటి కసాయి తల్లికి ఉంటుంది. అందుకే కనింపురి కనడారు నమన్ రాజు బ్రహ్మకైనా ఊహించగలదా తల్లి ప్రేమ అనేసి ఇచ్చారు. కానీ అయితే దేవుని ప్రేమ లోకము అసలు గలనే తెంపో. తల్లి ప్రేమకి దేవుని ప్రేమకి ఎలా ఉంటుంది అనేసి అల్లేన్ తెలుసుకుందాం. యెషయా గ్రంథము చదివారు 49వ అధ్యాయము 15వ వచనంలో మరి చెల్లెలు చదివారు. నేను కూడా చదివి వినిపిస్తాను. స్త్రీ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ప్రశ్న గర్లైపో యంగన్ పాంగూరోనన్ డెలెండో సన్నపసి అయంలింగ్ అసీలింగ్ డకోలెండెన్ అవనన్ మనేలేని అయంలింగ్ కానీ వంతరిన అడుగుతిన అగంతిన అయం కరీడ అంటేంపో ఇయం గోగోపాలి నోడితిరేన్ పజ్జంత మూయర్రై గుర్తు వస్తుందా రాదా? గుర్తు చేయాలని తెంపో ఓడబడే ఆయేగా తీవింగి అలా వేసేసరికి ఇల్లు ఆడుకోవచ్చు. అటువంటి వారు కూడా ఉన్నారు కొంతమంది. రిజన్కి జరిగేది పసిజన్ అందరికి దక్కి తిన అపసిజ్జి సెడాసెలు వెండెన్ ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆపై గోచంగా అయితే డండేలే దక్కి ముంగంట కొద్దిగా ట్యాంక్ ఏదంటారు డ్రోమ్ అలా. ఆ డ్రోమ్లో బొర్బోర గలువుములు క్రియేలే ఆయంగా టీవీ శ్రేణిలకు ఇతుకు అక్కడి రాదని అమ్మాజీ కూడా ఉంటారు. కానీ కొన్ని మంచి తల్లులు మర్చిపోతారండి. గోగపడ్డ కొలిని డొండోసేల పసింజాను లింగ్నీతి పోడు అనేసి లోపలికి వస్తారు. అనేగో తేని దేవుడు అంటున్నాడు అంబించడండి మంచి తల్లి తక్కువ అంచనా వేయలేదు. కానీ ఏగామితనంటే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డ కరుణింపకుండా తన సంటి బిడ్డను పిల్లలను మరుచునా? ఖరీదాదేపో. ప్రశ్న జైతాలింగ వారైనా జైత చదువులో ఒకసారి వారైనా మార్చుదురు గాని ఏగామైతే నేను నిన్ను మరువను. ఎవడు బెస్ట్? వారైనా మార్చుదురు గాని
నేను నిన్ను మరువను అంటే ఇక్కడ తెలిపోయింది అనమాట. చెప్పు, తల్లి ప్రేమ, దేవుని ప్రేమ లేక తల్లిదండ్రుల ప్రేమ ఎటువంటివో తెలిపోయింది ఇక్కడ. ఎందుకంటే హానించి మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం అస్సలు అంటే అసలు మర్చిపోను అనేసి మన సృష్టికర్త అంటున్నాడు. ఎందుకు మర్చిపోడండి? ఇదిసేలు మర్చిపోడు, కారణం ఉంది. ఎవరిని చెప్పగలరా? ఎందుకు మర్చిపోతారు? మర్చిపోరు దేవుడు. అలా నిద సేల్ కరీడాలంతే నమ్మున అర్థం చెల్ల వచ్చిందా? గిగిళ్ళ డకోలేనంటే నా అక్కడ ఏ కొడుకు ఈత డుమ్నే తనం గల్పగా యాత కూడా తెలియదు. చెప్పు, గాగాలినోడ గాగాన కూడా తెలియదు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఎప్పుడు మన కోసమే, మన గురించే ఆలోచిస్తూ ఉంటాడండి. చెప్పు, ఇంత సరిగా జైతాలింగిలి బెండే నా అరిచేతలో ఏం చేశానట? చెక్కాను. చెక్కడం అంటే చాలా మంచి కలర్తో చెక్కేశాడట. చూడండి ఎంత ప్రేమ. కొత్తగా ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారు కలంపో? ఆ డొంగులేంగంచి, ఆ షీలేంగంచి ఏం చేసేస్తారు? రాసేసుకుంటారు. వాళ్ళైనా విడిపోవచ్చు, కానీ మన తండ్రి విడిపోడండి. కానీ మనమే వదిలేసుకుంటున్నాం అప్పుడప్పుడు. అవునా కదా? అంతేనేసారు తినిమిండం దేవుని పిల్లలారా ఏది అంటున్నాడంటే, తల్లి తన చంటి బిడ్డలను మర్చిపోరు, కానీ వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను ఇశ్రాయేలు ప్రజలతో అంటున్న మాట. ఏం చెప్పండి? అంతేనేసాలే కనుంబ్రిడ్డకు. అయితే ఒక మంచి తల్లి గురించి ముందు తెలుసుకుందాం. ఏదంటే అక్కడ రాసి ఉంది, ఆమె కొన్ని విషయాల్లో మితంగా ఉంటుంది. కొడోన్లు అయిన తర్వాత, కొడోన్లు పోయిన తర్వాత తల్లి ఏం చేస్తుంది? అంగ్ని తినండి. అంగ్ తినడా నంగనే జమ్ జమ్ నా గాగానాన్ జ్ఞానాంజి డకునాంజి చాలా చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. తర్వాత ఆమె తన బిడ్డతో ఎక్కువ సమయం ఉంటుందన్నమాట. అడుగు తినడు అడుకునే, అది మంచి తల్లికి ఉన్న లక్షణాలు. ఆమె తన బిడ్డతో ఎక్కువ సమయం ఉండగలదు. తర్వాత ఆమె తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోగలదు. ఏదో అగితోడా ఆగితండి. అయితే తర్వాత ఆమె తన బిడ్డ కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. అవగండి తోడే జా. తర్వాత ఆమె కొన్ని సమయంలో తన బిడ్డ కోసం దూకిస్తుంది కూడా, అవమానాలు కూడా భరిస్తుంది అన్నమాట. అవి పసి తిరిగితేండేన్ పసిగ్నం పసిగ్నేన్ అక్కైలేంజిడేన్ ముయ్యామెతేండేన్ ఆనింజ అక్కైతేం చెప్పినాడు. ఆమె గరొడ్డి అతమాడు ఇచ్చా గరొడ్డి ఆలంగ్ తిను మా పిల్లలాగా చేశాడ. గరొడ్డి ఆలంగ్ తిన్ బరాబ్ దాలంగ్ తిన్ వాడు పోతు పసిగ్లేని తిరిగితేండే కూడా తద్దుకోలేము. ఎత్తికి కొన్ని సందర్భాలు మన పిల్లల గురించి. కానీ జైతంగి ఇబ్బా ఏదంటే కనుంబరి చేయగలదు, కానీ ఏం చేయదనమాట? ఆమె తన ప్రాణం ఇవ్వగలగదు, అంటే ఇవ్వదనమాట. ఎప్పుడు అత్తయ్యే ఒకవేళ మంచోడైతే ఏమో ఆతిగం పిల్లని తొంగ పోడే, కానీ చెడ్డోడైతే ఆమెను వ్యతిరేకంగా ఆమె బయలుదేజ బగ్స్కండకునయ్యా గయల్ గొంగ ఎక్కడైనా తిరగకు, నాకు పర్మిషన్ లేకుండా, ప్రమేయం లేకుండా ఇది చెయ్యొద్దుగాను చేస్తే తిరలేంజిడే ఏ అని నా అపనాడు నేను తిరిగి గమతేప గమత కూడా గమదే అనమండి, అనము. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన చేశాడా? నేను చనిపోను, ఆయన సిద్ధం. ఎవడు బెస్ట్? చూడండి, అర్థం చేసుకోండి. తేన మంచోడైతే అమ్మన్ బాగా మంచోడైతే నచ్చుతావు. ఇవి అతుగ్గోంగ ఒంగితే పుండుతే తిత్తుంతాం, కానీ దోంగోడైతాం మండరా కియ్యలు ఎండుంగైతేండే, తర్వాత దోంగలు ఎండుంగైతేండే, విచార అయితే తిరులేంజిడేన్ తిరిగితే చేసేది గమత పడేజా గమత బండి. కానీ దేవుడు అలా కాదు. ఆమెని నా సెడిలా నేను ఇవి నా రూపంలో చేశాను, నా పోలికలో చేశాను. చెడిపోయారు, బాగా చెయ్యాలి. అనగలవా? అనలేవండి. అంతేనచ్చేలే బ్రహ్మకైనా ఏం చేయగలదా? వర్ణించగలదా తల్లి ప్రేమగా మీద? దొరికిపోయామా లేదా? అందుకే దేవుడు ప్రేమ, తల్లి ప్రేమ చాలా వ్యత్యాసం దగ్గర. కానీ సమాజం దేవుని పక్క పెట్టేశారండి. దేవుని పక్కన పెట్టేసి ఈ లోకాన్ని ఆరాధిస్తున్నారు. అంతేనా? కితున బాగుంత బాగుంతించి లైఫ్ ఇయ్యదు, కానీ జాగ్రత్తగా చూసుకుంటుంది. తర్వాత ఆమె తన బిడ్డను
ముసలితనం వరకు చూసుకోగలవా? ఆ తలైబాతిన వరకు చూసుకోగలమా? తలైబాటక జీకుల రప్తీతే లేదండి, జీకుల రప్తీతే. ఎందుకంటే ఒక పాట ఉంది కదా, తల్లిదండ్రుల ప్రేమ నీడలంటది. ఏ చెప్పవు, నీడ క్రమక్రమంగా మాయ ఎత్తిగోయ్ పసిజనాయం లేగన్ అల్లారు ముద్దుగా మంచి పంచి పేరుతో రకరకాల పేరులే అన్నయ్యం తిని అబోడా తినంబురి బుజ్జి గంతే బంగారం గంతే చందమామ గంతే ఇదిదో అన్యమైతే కానీ తర్వాత మెల్లమెల్లగా క్రమక్రమంగా తగ్గిపోతుందండి. దేవుడు అలాంటి కాదు. ఏ చెప్పం, ఇలాగ మనం అర్థం చేసుకుంటూ మాట్లాడుతూ వెళ్తే చాలా వ్యత్యాసం ఉందండి కనిపిస్తుంది. ఆమె నిత్య జీవం ఇవ్వలేవు. ఎరిగి మన తిత్తం గామే తెంపం అది తిల్లండి. అంతేనా సరే, ఇది ఒక మంచి తల్లి గురించి అలా గలంలది. అది దేవుడి గురించి మనం తెలుసుకుందాం. కొంచెం ఓపిక పట్టండి. అలా దేవుడి గురించి తెలుసుకుంటే కనుక యేసయ్య గ్రంథంలో చూసాము, వారైనా మార్చుదురు కానీ నేను నిన్ను మరువను. వారైనా అంటే ఎవరు? తల్లులైనా తండ్రులైనా మారుస్తారు, కానీ ఇంకేమాత్రం అనేది అక్కరీడం ఎవడు అంటున్నారు? ఇది బోధగామైతే కానీ హితువంగామైతే. ఇప్పుడు నమ్మి కాబోయే తల్లులు ఉన్నారు, సునీత చెల్లి, తర్వాత ఇంక ఎవరైనా ఉన్నారా, గౌరి చెల్లి అన్నీ అయితే కానీ ఆనించి కాబోయే తల్లులు అన్నమాట. ఆనించి అగ్గల అంటే అగ్గలంచి అంటే ఎంజంగ్ తింజి తర్వాత నమ్మించేది ఎంజంగ్ తింజి కొన్ని గొడవలు వస్తాయి. ఏ చెప్పో ఆ సింగ్ మరన్ బాధ ఇంతవరకు అన్నకని చెప్పవరు కానీ పద్యం వల్ల అది ఊసుంగ్ లేదే వాడే అజ్జి అజ్జి కోలు పోయిన పాడోలు పోయిన ఏమవుద్ది, గొడవలు స్టార్ట్ అవుద్ది అనమాట. అయితే కనింబురి అయితే దేవుడు తల్లులైనా మారుస్తారు కానీ ఈయన క్రీడం అనేసి కానీ ఎందుకు క్రీడాలు ఉంది? ఒకవేళ కీతుంగిన వాళ్ళైందే దేవా ఎందుగా మీలు కదా ఇలాగంటున్నావు కదా లేఖనంలో, ఎందుకు నన్ను మర్చిపోవు గామె లేదు గామె తింగలంపం. ఎవడైనా సమాధానం ఉందా? చెల్లి మేగి సమాధానం ఉందా? ఎందుకు తండ్రి నన్ను మర్చిపోవు గామలంటే, ఎందుకంటే నువ్వు నా ముఖంలో చేశాను ఏంటి నా రూపంలో చేశాను కాబట్టి నేను మర్చిపోను కానీ. ఏ చెప్పు అంతే నెంబరి దేవుడు మర్చిపోవడం. తర్వాత రెండోది ఏంటి? విలప వాక్యం చదవండి ఒకసారి, 4:10. నాలుగు 10 చదివారా? చూడండి, ఇక్కడ విలాప వాక్యంలో మరి ప్రవక్త అయిన జిర్మి అన్నమాట ఇండిపెండే వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుడు కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డికి ఆహారమైంది. అంటే నమ్మయ్యం కదా, అలాగే చేస్తారు, నాశనం చేస్తారన్నమాట వారి పిల్లలు. కనయ్యడం కానీ అనంతరింగం కానీ లేకపోతే అల్లనారి సరిగా పెంచిపోతే కానీ మన చేతితో వాణించి చంపనట్టుగా అవుతాము. దేవుని గురించి పరిచయం చేయకపోతే అంతేనా సరే. మతైశ్వర్తాలే కానీ నేను రెఫరెన్స్ ఇవ్వలేదు కానీ ఏగావేతనంటే పసిజన్ దేవుణ్ణి పరిచయం చేయకుండా ఆ సైడ్ అయితే నామనరా ఎటువంటి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది కామైతే. తమ్ముడు లక్ష్మణ్, పిల్లలు కాదు పిల్లలు, చిన్న పిల్లలు దేవుని తెలుసుకున్నట్లు రక్షణలో నడిపించినట్లు చేయపోయినోడు ఆ సైడ్ అయితే నామని ఎటువంటి పనిష్మెంట్ ఉంటే బాగుంటుంది కామైతే. ఏటట చూడండి, దేవుడు ఎంత దజింగ్ బరాబ్డాలే ఈతీగో అమన్ రాజు ఏం చేయాలట, ఆమె కన్నా రణీసీధరని ఇక్కడ డైబెండ్ ఎత్తుకర పోతే పసిజన ఆ సైడ్ ఎత్తేనామనరా కితుంగం పరిచయమన్న మేనామనరా విచ్చాలి విడిగి ఎండుగా ఎత్తిన సైడాలు ఆ సైడ్ ఎత్తిన ఆ సైడ్ ఆ పేరెంట్స్ లేకపోతే అమన్రా ఎవరికైనా కానీ ఎటువంటి పనిష్మెంట్ అట, రణీసీధరన్ తిరిగి రాలు
మెడికి కట్టి లూతైన సముద్రంలో పడవేయాలి అటువంటి వారు. గామంగాములు గాంతాయి ఇంత నచ్చాలే. కనుంబురి ఏం చేస్తారంటే తల్లులు ప్రేమ ఉంటుంది కానీ విడిచిపెట్టేస్తారు, నాశనానికి పంపించేస్తారు. గామంగామతేనే విలుప గ్రంథంలో వండుకుంటారు అగరంగమైతే అజ్యములు బీజరంగేలా రక్షణ మార్గం నడిపించిపోతే అలాంటి వారు లాగా మనం కనిపిస్తామన్నమాట. కునుంబురి తల్లికి ప్రేమ ఉన్నటువంటి, తల్లికి దేవునికి మధ్యలో ఉన్న ప్రేమ ఇలాగ ఉంటుంది. తర్వాత యెషయా గ్రంథమే 46 నేతిగంపకంతే చూడండి ఒకసారి. దేవుడు మనల్ని ఎలాగా జాగ్రత్తగా చూసుకుంటారు అనేది, హత్తుకుంటారు అనేది మనం అక్కడ యెషయా గ్రంథంలో చూడవచ్చు. రజింగాంలో 46:4 మైక్ అంజ మమ్మీ పని చేయదా? ఓకే. ముదిమి వచ్చే వరకు నేనే. నెక్స్ట్ సౌరాబాద్ కినుకుంటే ఒకసారి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఎంతవరకు ఎత్తుకుంటారు, తర్వాత మంచికి చూసుకుంటారు అనేది కేనోళ్ళు తినండి బా యంగ్జీ సౌరాబాతి కితుంగండి ఆన్లైన్ తిని సింగ్ ఆ తేడాకపోతే నా విన్నారా? బోధ పెరిగితే కానీ కితున్నా అల్లేండేన్ బడే దజింగ్ చేత సే రాత పేజ్ అంటే 12-15 సంవత్సరాలు వెళ్ళినా బడే తను ఏమన్నా సగానికి పోద్ది ఏ చెప్ప. కానీ దేవుడు అంటున్నాడు తలై బాయం బేసికో మే సగల్తబే బారన్ బావా బావు బేసికో జడాంబేన్ జిగోతాయి రబ్రబ్తబేన్ అబ్లోతబేన్ గామెతన్ చూడండి dari tayang siko ja online adjikot bepa angi eten salu he japo angan sorong angi ya dalang tinnakan dalang tinode ja kagani దేవుడు చూడు ఎంతగా ఆన్లైన్ ఆదరిస్తున్నాడు. డజింగుంబరి ఆన్లైన్ సాగాలంతే ఎలాగ ఎత్తుపట్టుకుంటాను అనే మాట ఆన్లైన్ గలంత బండి ఇంతనా సంతని బిండ కితున అబంత బాంతించి ఆన్లైన్ బాబు ఊన్సికో జాని సాగాలంతే అనే విషయం మాత్రం మీరు మర్చిపోకూడదు. దీన్ని అతని కిtung ఎలాగనే మర్చిపోగలము, ఎలాగే తిన్ అని అడో మెర్సిన్లబే ఎరోగండిలబే దెకోతేమండి అంతేనా సరే. బర్ కీర్తన లేగానే అలా కుటుంబ కేనోళ్ళ పాంగ్ల బెండే సమయం అయిపోతుంది కాబట్టి కీర్తన గ్రంథం 48వ కీర్తన 14 బెండే మరణం వరకు నేను నడిపిస్తాను. యగంజీ మరణం వరకు నడిపించగలరా? నడిపించలేడు. తంగోరం తింగి పసిగోరం తింగి బడే మరంలం మా తేతాబరు మా తేనాబరు బడీ బాన గమం తింజోడేజా అల్గంత పోడేజా. కానీ దేవుడు నడిపిస్తాను అంటున్నాడు. నా మార్గంలో నా చిత్తంలో నడిపిస్తాను అనే మాట అల్లెంగిత్తబండి. తర్వాత రోమీ పత్రిక 5:8 కినోల్పే అల్లెం తప్పు చేస్తూ ఉంటే ఆ శిక్ష ఎవరు భరిస్తారా? బోధపరాయణ చేతను ఓసిన అప్పుడింగ్లో కదా ఒక ఉదాహరణ. ఏమో మంచివాడు అయితే తిత్తేం చేయం లేదని అమ్మ అక్కడ ఏడుచుకుని సైతే పడింది. కానీ దౌర్భాగ్యుడు అయితే, దొంగ అయితే, ఇబిచార అయితే కయ్యే మర్మర్దే తిల్లేం జడితే పొంగనే ఓ న్యాంగ్లజీ ఏకం గర్రాయి మా లే డకోయితే ముంకాన్యన్ నేతే ఏత బా తుంబడి ఇంత కాంతవే ముంకాన్యన్ ఏత బా తుంబడి ఇంత కాంతవే ఏత కాంతవే అత్తాన్ని వాడే జో బాసలు వాడు బాతే తుంబల్లే డకోని గాంత పడేజా న్యాంగ గాంత పడేజా. కానీ దేవుడు అలా కాదండి, అలాంటి వాడు కాదు. ఎప్పుడట చనిపోయాడు? మనం తప్పు చేస్తూ ఉన్నప్పుడు. ఎప్పుడు? ఆమె నాయన సాగాలేనాయంలేగా అని చేతలు దూరంగా వెళ్ళినప్పుడు, తర్వాత మనం జామాంగ్లం జాయంలేగా అని అగ్రోజ్యాలేం జాయంలేగా ఏం చేశాడు? ఇది మంచిది కాదండి. ఆయన చనిపోతున్నాడు, ఎవడో చంపేస్తాడేమో గమంగంలే నేరుగా దేవుడే మానవ రూపము దర్చి
లోకానికి వచ్చి చనిపోయాడని. దీన్నే అప్రేమ తల్లిలో కనిపిస్తుందా? అబోయ్ ఏమో బింగ్లా ఇప్పుడే దత్తత తీసుకున్నది అబోయ్ ఒక ఆవిడ. అబోయ్ ఒంగెర్సి దత్తత అంతగలం కదా పెంచేడవను పెంచేతే పూజించేతే మరంలే పక్క గయల్ మర్ద అయ్యారు. ఎటువంటి వారట? అసింగ్లీ నరకులు అజన లేబు నాగాసన అయ్యంగా కడతీం పంగ్లేండేన్ రొంకుం పంగ్లేండేన్ ఏమి ఖాళీగా అయిపోయింది అనమాట. ఖాళీగా అవుతే దత్త తీసుకున్నది కానీ ఏదమైతే గలంపం ఒన్యన్ కుని పెన్సిల్ ఒన్య కయ్యి ఇవ్వడం లేబు దిక్కువే కానీ చూడండి. కానీ దేవుడు ఇక్కడ మనం పాపంలో ఉంటున్నాగా ఆయన చూసినప్పుడు ఏం చేసుకున్నాడు? ఆయనే మరణించాడండి. అంతేనా సరే, లోకంలో చాలా మంది మారిపోయాడు. నమ్మి నాకు ఇల్లు మేము ప్రవీణ్ పగడాలు చాలా తాగుబోతుంది, ఎంత గొప్ప ప్రసంగి కూడా అయిపోయాడు. అలాగే కోరుకుంటున్నాడు ఆమెని నేను అలాగే తయారు చేయాలనేసి కోరుకుంటున్నాడు. నా రూపం నా పోలిక లోకంలో చూపించు, వెలుగుగా ఉండు, జ్యోతుల్లో ప్రకాశించు. లోకం చెడిపోయింది కానీ నువ్వు ఎలాగ ఉండాలంట? చెడిపోవాలా? నో, యూ హ్యావ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ టు ది డార్కెస్ట్ వరల్డ్. చీకటి గాఢంత చీకటిలో ఉన్నటువంటి ఈ లోకము నువ్వు జ్యోతుల్లో ప్రకాశించాలని ఆయన ఉన్నతమైన సింహాసనాన్ని విడిచి మహారాజు ఆయన కానీ బానిసగా పుట్టాడు. ఎందుకు? దరిద్రుడిగా పుట్టాడు. ఎందుకు? నీవు గొప్ప రాజవంశంగా చేయడానికి. చూడండి తేడా ఎంత నచ్చేది. కిటునా బాంత బాంతించి పాపంలో ఉంటుండగానే మరణించడం కారణం ఏంటంటే నీవు గొప్పవాడు కావాలి, నీకు తలగా ఉండాలనేసి దేవుడు ఉద్దేశించాడండి. అంతే నచ్చేదే. కానీ సమాజం ఏమంటుందంటే దేవుడు కూడా వర్ణించలేడు తల్లి ప్రేమ గామెది, కానీ తల్లి ప్రేమ తక్కువేనండి. ఇది చెప్పండి. కానీ దేవుని ప్రేమ చాలా మించిపోయింది, మనకు అర్థం కాదు అది. కలింపురి రోమి పత్రిక అలంకలం లబండి. తర్వాత యోహాను సువార్త 14:18 అనాథగా నేను విడువను. ఎలాగట? అనాథగా గ్రామైతే యంగాన్ ఊవాన్ అడ్డుకే నంబరి అమన నమ్మేం యంగన్ ఊవాన్ అడ్డుకే నా పసి ఇంబరి నమ్మేం గామెతోడేజా. చూడు, దేవుడు ఇలాగా మనతో ఓదర్చుతున్నాడు, బలపరుస్తున్నాడండి. నెక్స్ట్ మత్తయి సువార్త 28:21 ఎప్పటి వరకు మనతో ఉంటాడట? యుగాంతం. యుగాంతం ఆగరంగా ఏంటి గలంపో? ఈ ప్రపంచం లేకుండా ఉన్నప్పుడు కూడా నేను ఉంటాను. ఈ ప్రపంచం అంతమైపోతుందా, నశించిపోతుందా, అంతవరకు నేను నీతోన ఉంటాను. తల్లి అంతవరకు ఉండదండి. అయిత తల్లైనా ముంతాయి, అయితే తల్లి ముందుకు చనిపోద్ది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ యుగం అయిపోయినంత వరకు నీతో ఉంటాను. చూడు ఎంత దేవుని ప్రేమ ఎంత ఉందో మనం పోల్చవచ్చు, నేను గమనించవచ్చు. తర్వాత యోహాను సువార్త 16:33 ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను. తల్లి అలాగే చెప్పగలదా? అయ్యా ధైర్యంగా కొన ఉయ్యంనా నీ కణాలను మొత్తం ఓడించాను, జయించాను గామె తెప్ప అలా కానీ మన తండ్రి కనిపించడు, కానీ ఎంత ధైర్యాన్ని ఇస్తాడో గమనించండి. అంతన చేతన బాంతించి దీన్ని ఉద్దేశించి రాశానంటే సమాజం దేవుని ప్రేమ అర్థం చేసుకున్నది. తల్లి ప్రేమ ఎంతో గొప్పది అని తెలుసు, కానీ మనం సూచించిన సృష్టికర్త ప్రేమ ఎంతో గొప్పది అర్థం చేసుకోవడం కాదు లేదండి సమాజాన్ని. అందుకే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన తల్లిని కూడా మంచివాడు, అదే అనేసి మీకు కించపరిచి తక్కువ చేసి మాట్లాడలేదు. అమ్మి కూడా తల్లి కూడా మంచివాడు ఉన్నారండి. కానీ మన మంచి తల్లి కన్నా మన సృష్టికర్త మించిపోయాడు. గనులు అయితే అంత సరే, తల్లి ప్రేమ కన్నా మించిపోయిన దేవుడు ఎలా సేవించాలి? ఈ పాపలోకంలో మనం ఉంటున్నాము. ఆ తండ్రి పోలికగా దేవుడు ఈ లోకంలో ఉండాలని కోరుకుంటున్నారు. ఎలా జీవించాలి అని మీరే ఏం చేసుకోవాలి? తీర్మానించుకోవాలి. లోకంలో ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు? జ్యోతుల్లాగా అందరూ ప్రేమను పంచాలి. ఇక్కడ ప్రవీణ్ పగరాడు పాస్టర్ గారు అన్నమాట ఏంటంటే మతం లేదు,
జాతి లేదు. ఎటుండాలట? మనిషిని మనిషిలాగా చూడాలి, మంచి మార్గంలో నడిపించాలి, నిజమైన దేవుడు నమ్ముకుంటే నమ్ముకోవాలి, అదే గొప్ప రాజు అనేసి అన్నాడు. ఇంత సరే తన బాగుంటుంది. మన నిజమైన దేవుడు తల్లి ప్రేమ కన్నా మించిపోయాడు. అందుకే తల్లి కన్నా మించిపోయిన దేవుడే మనం ఏం చేయాలి? ఆరాధించాలి, ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం ఒకరినొకరు మాట్లాడుకోవాలి. ఈ రీతిగానే దేవుడు జీవించాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ మాటలు మీరు అర్థమయ్యారని నమ్ముచున్నాను. ఈ వాక్యంతో దేవుడు మీ అందరినీ దీవిస్తారు. ఈ వాక్యం ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. Agar benar ba? Jena tiba. Ruang lain aku tadi bawa kita ni doang nama senta. Nama gamang tum hanya dengan yangan atenum ye memberi. Ayangan akitungan dakupo. Yangan agugu tenum ye memberi buat ija akitungan dakupo. Gamang tu apa? Anual beram batte. Kan anual beran kan orang lagi naman ran jual tiba. Jangan amang lengan adukun asui tanam ye mang gejanggai le. Hitungan janang ogandi le rapti tepo jangan atanam ye mang gamang le. Gamang tu abernan, alle konoda lengan abernan batte, alle narasui le janang na yang laiba. Do jangan jinang dem bangsi jangan jida koci. Awanan jet sele. Ateng kana kalan tanung jingan dulu janar galan batte gamang tu penensi bojan jida koci. Kunum beri ayangan sering aman jinjin gugudam mudadam yang lenden wang alen apsela kanyide erinye mandang na tilen talai basi ko sangkur len sagal len bindo amande bawa babu si ko sagal telen sangkur telen rap telen lo telen gam gam nagi laiwa yang lenden alen jimbur marge jundidi marge gasal marge tanidana yang layenden dusa mar tanina yang layenden yang len gam tepaddi yang lamji kayi dam teji gam tebet bindo Allah na terem pintu lengan irse lengan kanyi gede kol na yam lengan Allah na selaman tidam lenwa kanodar lengan ama mungka na mapsi benap sele kanodar lengan sakkai kitungan dakur wang lengan gugura jangam le galam benap sele panuwangan panale dan tujen jimbrim eng na bugam lenwa kanap sele gamang tum amna tam bernan memberi eng na benap sele nyana benap sele mari jangadam tijalan kanap sedong nama senta kana berna nandang lain jete ne yayi nyenji ubanyenji wanyenji yangenji kudup len tanum yem nam dajinga gugu galam laiwa kun tanum yem nam galam le atame isin nam beri nyana benar nam tentile to manreng nalenji nyana lenji sakilenji salam man satanganu gu nyangam ruang desanat lamar jisem nengang gar bertenai amen kudup lem tene